వెల్కమ్ టు మెగానన్ టీవీ పక్కా లోకల్ ఏపీ. గ్రామీణ ప్రాంతాల్లో సేవాభావాన్ని చాటుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు సత్యసాయి ఈశ్వరవనం ఉన్నత పాఠశాల విద్యార్థులు. బాబా చూపిన మార్గంలో మాధవ సేవే మానవ సేవ అనే సిద్ధాంతాలతో విద్యార్థులు అన్నప్రసాదాలు పంపిణీ చేస్తూ నారాయణ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా రాయలవారిపల్లి గ్రామంలో సత్యసాయి ఈశ్వరమ్మ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు స్వయంగా డబ్బులు సమకూర్చుకుని 250 కుటుంబాలకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లి సాయిరామ్ అంటూ అన్నప్రసాదాలు అందజేయడంతో గ్రామస్తులు విద్యార్థులను అభినందించారు. స్వీట్ పొంగల్ ఎవరు స్వీట్ పొంగల్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దివ్యాంగుల పాలిట ఉగాది పండుగ ముందే వచ్చింది. అమలాపురంలో దివ్యాంగ శక్తి పథకాన్ని ఎమ్మెల్యే ఆనందరావు, జాయింట్ కలెక్టర్ నిశాంతి ఘనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 21 వర్గాలకు చెందిన దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో 100% ఉచిత ప్రయాణ సౌకర్యం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. గతంలో కేవలం 4 వర్గాలకే పరిమితమైన ఈ వెసులుబాటును ఇప్పుడు 40% వైకల్యం ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం విస్తరించింది. పల్లె వెలుగు నుంచి ఎక్స్ప్రెస్ బస్సుల వరకు ఈ ఉచిత సేవలు అందుబాటులో ఉంటాయి. దివ్యాంగులతో పాటు వచ్చే సహాయకులకు కూడా టికెట్ ధరలో 50% రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సార్ ఎలా చూడాలి సార్ సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఆనరబుల్ సీఎం గారు దివ్యాంగ శక్తి అనే ప్రోగ్రామ్ ని లాంచ్ చేస్తున్నారు. అందులో భాగంగా మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఈ రోజు అమలాపురం కాన్స్టిట్యున్సీలో అలాగే అన్ని కాన్స్టిట్యున్సీస్ మన జిల్లాలోని అన్ని కాన్స్టిట్యున్సీస్ లో కూడా ఈ రోజు దివ్యాంగ శక్తి ప్రోగ్రామ్ లాంచ్ అవుతున్నాయి. అందులో అన్ని కాన్స్టిట్యున్సీస్ లో హానరబుల్ ఎమ్మెల్యేస్ తో పాటు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, ఏపీఎస్ఆర్టీసీ, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ డిపార్ట్మెంట్ అందరూ కూడా పాల్గొంటున్నారు. సో ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన దివ్యాంగ శక్తి ప్రోగ్రాం ఒక అత్యంత ప్రాముఖ్యమైన సామాజిక న్యాయం మరియు అభివృద్ధికి రూపం. ఇందులో ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ లో ఫ్రీ ట్రావెల్ చేసుకోవడానికి అవుతుంది. డిఫరెంట్లీ ఏబుల్డ్ ఉన్న వాళ్ళందరూ కూడా 21 డిఫరెంట్లీ ఏబుల్డ్ కేటగిరీస్ ని ఇదిలో ఇంక్లూడ్ చేశారు. ఈ ప్రోగ్రాం వల్ల డిఫరెంట్ ఏబుల్ కేటగిరీస్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్వతంత్రంగా తిరగడానికి సహాయం చేస్తుంది. హాస్పిటల్, స్కూల్స్, ఆఫీసెస్ కి సులభంగా చేరడానికి సహాయం చేస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు పోయిన సంవత్సరం డిసెంబర్ 3వ తారీఖున అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజున దివ్యాంగులకి ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని అందిస్తామని, అలాగే ఇంద్రధనుసు అనే ఒక ప్రోగ్రాం తీసుకుని, దివ్యాంగ శక్తి అనే ప్రోగ్రాం తీసుకుని ఇంద్రధనుసు అనే ప్రోగ్రాంలో ఉచిత బస్సు ప్రయాణంతో పాటు అనేక పథకాలు పెట్టి ఈరోజు 18వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకి ఉచితంగా బస్సు ప్రయాణాన్ని అందించడం చాలా సంతోషం. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 11 లక్షల మంది దివ్యాంగులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని, అలాగే ముఖ్యమంత్రి గారు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వాగ్దానం చేసిన 2 నెలల లోపలనే ఈ పథకాన్ని అమలు చేయడం చాలా గొప్ప విషయమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
కర్నూలు జిల్లాలో 10వ తరగతి పరీక్షల వేళ విషాదం నెలకొంది. పరీక్షలు ప్రారంభం కావడానికి కొద్ది నిమిషముల ముందు చీఫ్ సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న అన్వర్ బాషా గుండెపోటుతో కన్నుమూశారు. నగరంలోని మాధవీనగర్ శ్రీ చైతన్య స్కూల్ పరీక్షా కేంద్రంలో ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే సహోద్యోగులు ఆసుపత్రికి తరలించినప్పటికీ మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. గ్యాస్ట్రిక్ సమస్య తీవ్రమవడంతో గుండెపోటు వచ్చి ఆయన మరణించినట్లు డీఈఓ కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం ఆయన నిర్జూరు ప్రభుత్వ పాఠశాలలో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నారు. కర్నూలు రూరల్ మండల పరిధిలోని నిర్జూరు ఉన్నత పాఠశాల నందు శ్రీ అన్వర్ బాషా సార్ గారు ప్రధానోపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నటువంటి వారు. సారు ఈ 10వ తరగతి పరీక్షల నిమిత్తము మన శ్రీ చైతన్య కాలేజ్ స్కూల్ నందు శ్రీరామ్ నగర్ సెంటర్ నందు పరీక్షల నిర్వహణగా చీఫ్ స్టూడెంట్గా వేయడం జరిగినది. సార్ గారు ఎగ్జామ్ సెంటర్ నందే కింద పడడం జరిగినది. ఎగ్జామ్ సెంటర్ నుంచి సారు హాస్పిటల్కు అడ్మిట్ చేయడము, సార్కు పూర్తి అనారోగ్యం కావడం వల్ల సార్ కోలుకోలేకపోయారు. మేము మా మండల విద్యాశాఖ ఒక మంచి ఉపాధ్యాయుని కోల్పోవడం జరిగినదని బాధాకరమైన విషయాన్ని తెలియజేస్తున్నాం. వినోద్ కుమార్, ఎంఈఓ, కర్నూలు రూరల్ మండలం. చిత్తూరు జిల్లా పలమనేరులో దివ్యాంగ శక్తి పథకం ఘనంగా ప్రారంభమైంది. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఆర్డీఓ భవానీ కూటమి నాయకులతో కలిసి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించారు. గతంలో ఉన్న 50% రాయితీని రద్దు చేసి ఇప్పుడు దివ్యాంగులకు పూర్తి ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తూ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని అధికారులు కొనియాడారు. సూపర్ 6 హామీలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో లేని మరెన్నో సంక్షేమ పథకాలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తుందని నేతలు అన్నారు. ఈ అద్భుత అవకాశాన్ని దివ్యాంగులందరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు. Thank you. Thank you. Thank you. ఎమ్మెల్యే సార్ చెప్పండి. Thank you. 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 ఈరోజు ఎన్నికలలో హామీ లేనప్పటికీ కూడా దివ్యాంగులంటే ప్రత్యేక ప్రతిభావంతులు. వాళ్ళు దృష్టిలో ఉంచుకొని ఎవరైతే పాలనా దక్షకుడు అపార అనుభవం ఉన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు కూడా, ఎందుకంటే సమానత్వంలో ఆయన ఎప్పుడు ముందుంటారు. సమాజంకి ఎలా ఏదే విధంగా అంబేద్కర్ గా ఆ రోజు పాటుపడినారు, అదే విధంగా మనకి అభినవ్ అంబేద్కర్ గా ఒక నారా చంద్రబాబు నాయుడు దివ్యాంగులు ప్రత్యేక ప్రతిభావంతులు వాళ్ళు కూడా ఆర్థిక సమస్యలు ఉండకూడదనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు 40% ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ 4 రకాలైన ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించినారు. అదేవిధంగా ఈ రోజు ఆయన నిన్నటికి నిన్న మొన్న మనకు బహుజనులకి ఇమాములకి 240 కోట్లు ముందుగా ప్రకటించినారనమాట. 6 నెలలకు సరిపోయే భత్యము. ఎందుకంటే వాళ్ళకి రంజాన్ వస్తుందన్నమాట. ఈ నెల 20 కానీ 21వ తేదీ వస్తుంది కాబట్టి దానికి కూడా ఆయన 240 కోట్లు ఈరోజు ప్రకటించడము చాలా శుభసూచకము. ఈ అవకాశాన్ని ఇటువంటి మంచి పథకాన్ని ప్రారంభించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము దివ్యాంగులందరి తరఫున. దీంట్లో ఏమంటే మెయిన్గా ఇప్పుడు దివ్యాంగులకి 40% డిజేబిలిటీ ఉన్న వాళ్ళకంతా ఇప్పుడు మన బస్సుల్లో ఏంటంటే శ్రీశక్తి సంబంధించిన బస్సుల్లో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, అలాగే సిటీ ఆర్డినరీ బస్సుల్లో అన్నింటిలో కూడా మనకి ఫ్రీగా వీళ్ళకి ట్రావెలింగ్ చేసేదానికి ఫెసిలిటీ కల్పించబడింది. దీనికి వీళ్ళు బస్ పాసులు ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే ఆ బస్ పాసులను చూపించి ట్రావెల్ చేయొచ్చు. లేని వాళ్ళు కూడా మన కౌంటర్లో డిపోలో మన బస్ స్టాండ్లో కౌంటర్ ఉంది. ఈ కౌంటర్కి వచ్చినారంటే ఇమీడియట్గా బస్ పాస్ని ఇష్యూ చేస్తున్నాము. దివ్యాంగ శక్తి అనే
ప్రోగ్రామ్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దానికి మా దివ్యాంగ సోదరులందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా కూడా ఈ అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించడం చాలా సంతోషంగా ఉందని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని పైతోట కాలనీలో భక్త కన్నప్ప ప్రైమరీ స్కూల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం గురించి విద్యార్థులతో ఎమ్మెల్యే ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. భోజనం నాణ్యత గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. భోజనం నాణ్యత చాలా బాగుందని విద్యార్థులు తెలిపారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం విద్యార్థులందరికీ నాణ్యమైన భోజనంతో కడుపు నింపుతుందని కొనియాడారు. పట్టణ శివార్లలోని భక్త కన్నప్ప మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఈరోజు మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులతో కలిసి చేయడం జరిగింది. భోజనం నాణ్యత బాగుంది. ముఖ్యంగా సన్నబియ్యంతో చేసిన అన్నం తినడానికి ఎంతో రుచికరంగా ఉంది. పిల్లలందరినీ అడిగాం, చాలా బాగుంది, మంచి భోజనం పెడతా ఉన్నారని వాళ్ళ ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శనంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం పేరుతో నాణ్యమైన భోజనాన్ని, రుచికరమైన భోజనాన్ని, శుచికరమైన భోజనాన్ని ఈ పేద పిల్లలందరికీ నిత్యం అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళ కడుపులు నింపుతా. పట్టణ కలియుగ వైకుంఠం తిరుమలలో పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలకు సర్వం సిద్ధమైంది. రేపు గురువారం శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహించనుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇప్పటికే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంతో ఆలయాన్ని శుద్ధి చేసిన అధికారులు స్వామివారికి నూతన పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఉదయం 7 గంటల నుండి పంచాంగ శ్రవణం, ప్రత్యేక పూజలు జరగనున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా కొన్ని ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారాలయంలో ఈ నెల 19వ తేదీన పరాభవనామ సంవత్సరం
ఉగాది సందర్భంగా శ్రీవారి ఆలయంలో విశేష కైంకర్యాలు నిర్వహించబడతాయి. శ్రీవారి ఆలయం అంతా శుద్ధి చేసే కోయిలాల్వారి తిరుమంజనం కార్యక్రమాన్ని కూడా ఆగమోక్తంగా నిర్వహించబడుతుంది. 19వ తేదీ శ్రీవారికి ఉదయం కైంకర్యాలు పూర్తయిన తర్వాత బంగారు వాకిల్లో సర్వోపాల వాహనం పైన ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారిని వెంచేపు చేసుకుని దక్షిణాభిముఖంగా స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైన విశ్వక్సేనుల వారిని వెంచేపు చేసుకొని ప్రత్యేకమైన స్వామివారికి సమర్పించే పడులంతా కూడా మేళతాళాలతో ఊరేగింపుగా శ్రీవారి ఆలయంలోకి తీసుకొచ్చి నైవేద్యం గావించి స్వామివారికి సమర్పించే నూతన పట్టు వస్త్రాలు కూడా ధ్వజస్తంభం ప్రదక్షిణంగా శ్రీవారి ఆలయంలోకి తీసుకొచ్చి స్వామివారికి బంగారు వాకిల్లో వేంచేసి ఉన్న ఉత్సవమూర్తులకి ఈ నూతన వస్త్రాల సమర్పణ జరుగుతుంది. అనంతరం పంచముఖాల కొలువు నిర్వహించి ఆగమోక్తంగా అక్షతారోపణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పంచాంగ శ్రవణాన్ని కూడా ఆ రోజు విశేషంగా పఠించడం జరుగుతుంది. నూతన పంచాంగం కూడా పంచాంగ పఠనం కింద ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తర్వాత పర్వీట మర్యాదలు, రూపాయి హారతులు, విశేష హారతులతోటి ఈ ఉగాది ఆస్థానం పూర్తవుతుంది. ఈ ఉగాది సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆ రోజు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నగర పంచాయతీలో కౌన్సిలర్ల ఆత్మీయ సమావేశం జరిగింది. 20 వార్డుల కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్ల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో నగర పంచాయతీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజు కౌన్సిలర్లకు, చైర్మన్, వైస్ చైర్మన్లకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ కాలంలో మడకశిర నగర పంచాయతీ అభివృద్ధి జరగలేదని ఎమ్మెల్యే విమర్శించారు. గత ఎమ్మెల్యే హయాంలో 10 కోట్ల రూపాయల నిధులు వచ్చినప్పటికీ పనులు జరగకుండానే వెనక్కి వెళ్లిపోయాయని ఆరోపించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీలకు అతీతంగా పనిచేస్తూ 20 వార్డుల్లో మంచినీటి సౌకర్యం, వీధి దీపాలు వంటి పనులు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమం జరుగుతూ ఉంది. మున్సిపాలిటీకి సంబంధించి 14వ ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి 10,45,00,000 రూపాయలు గత పాలక మండలి అసమర్థతో లేదా గత శాసనసభ్యుడి అసమర్థతో 10,45,00,000 రూపాయలు వెనక్కి వెళ్ళడం జరిగింది. అంటే 10 కోట్ల రూపాయల వర్కులు ఈ మున్సిపాలిటీలో జరిగితే ఖచ్చితంగా మున్సిపాలిటీ అభివృద్ధి చెందేది. దారుణం ఏమంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర నేను ఎలక్షన్ లో ఫస్ట్ టైం వచ్చినప్పుడు మురికి నీళ్లు ఒక వంకలా ప్రవహించేది. ఇంకొంచెం ముందుకు దాటొస్తే జంక్షన్ లో అతిపెద్ద ట్రాన్స్ఫార్మర్, అంటే అది సింపుల్ గా కనిపిస్తుంది కానీ అది పెద్ద ప్రమాదకరమైనటువంటి అంశం. లారీలు నిత్యం రద్దీగా ఉండేటువంటి ఆ రోడ్లో ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడ వాళ్ళకి మాత్రమే కాదు ప్రమాదం, మడకశిర పట్టణంలో విద్యుత్ ద్వారా అనేక మందికి సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి. అంటే కళ్ళకు కనిపించేటువంటి అంశాల మీద కూడా ప్రజాప్రతినిధులు అంత అజాగ్రత్తగా ఉంటే ప్రజలు కౌన్సిలర్లకైనా, చైర్మన్లకైనా, ఎమ్మెల్యేలకైనా జవాబుదారీతనంతో పనిచేయడానికి ప్రజలు ఎన్నుకునేది. అంత అధ్వానంగా ప్రతినిత్యం ఆ శాసనసభ్యుడు కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, కౌన్సిలర్లు కానీ అందరూ ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో ఆ మురికి నీరు దాటుకొని వెళ్లాల్సింది. మేము ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ ట్రాన్స్ఫార్మర్ తొలగించడం జరిగింది, ఆ రోడ్డు నిర్మాణం జరిగింది. అంబేద్కర్ విగ్రహం దగ్గర ఒక చుక్క నీరు కూడా ఈరోజు బయటికి కనబడేటువంటి పరిస్థితి లేదు. అంటే చిత్తశుద్ధి ఉంటే నిధులు లేకపోయినా తీసుకొచ్చి చేసేటువంటి బాధ్యత మనకు ఉంటుంది. అదేవిధంగా మున్సిపాలిటీ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో దివ్యాంగ శక్తి పథకం కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం బస్ పాసులను దివ్యాంగులకు అందజేశారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు పెన్షన్ పెంచి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా చేసిన ఘనత చంద్రబాబుదే అని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వం దివ్యాంగుల పట్ల చిత్తశుద్దితో దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 11 లక్షల మంది దివ్యాంగులు దివ్యాంగ శక్తి పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని అన్నారు. నాయుడు గారు దివ్యాంగుల కోసము మొదటిగా సంక్షేమం అమలు చేసిండేది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోనేది వాస్తవం.
ఆ చిన్న మొక్క సంక్షేమ రూపంలో వేసినటువంటి చిన్న మొక్క ఈ రోజున అతిపెద్దదై దివ్యాంగులకు 4,000, 6,000, 15,000 సంక్షేమం నెల నెల పెన్షన్ రూపంలో ఇస్తున్నటువంటి స్థాయికి ఎదిగిందంటే దివ్యాంగుల పట్ల మనసున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాన్ని దివ్యాంగులంతా మనస్ఫూర్తిగా అంగీకరించక తప్పదు. ఆయన్ని అభినందించక తప్పదని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తాను. 40% అంగవైకల్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అర్హులే. ఈ రోజున రాష్ట్రం ప్రభుత్వం లెక్కల మేరకు దాదాపు 11 లక్షల మంది ఈ రాష్ట్రంలో దివ్యాంగులు ఉన్నారు. వారందరికి కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నారు. అంటే అతిపెద్ద సమాజంగా ఉన్నటువంటి మీరు కూడా ఇంత పెద్ద ఎత్తున లబ్ధి పొందుతున్నటువంటి సందర్భంగా మీకు అందరికీ కూడా అభినందనలు, శుభాభినందనలు. రాష్ట్ర ప్రభుత్వం గాని ముఖ్యమంత్రి గారి ఆలోచనను గాని మీరందరూ మనస్ఫూర్తిగా అభినందించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. కృతజ్ఞతగా ఉండాలని చెప్పేసి కూడా కోరుతా ఉంటాను. ఏదైతే ఆర్టీసీ వాళ్ళు అడిగినారో 20 బస్సులు, 20 కాదు ఇంకా ఒక 5 ఎక్కువ బస్సులే తీసుకొస్తా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. దివ్యాంగ శక్తి పథకాన్ని ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే జెండా ఊపి బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు. అనంతరం ఏలూరు నుండి ఉంగుటూరు వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులో దివ్యాంగులతో కలిసి ప్రయాణించి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఎంపీడీఓ కార్యాలయం నందు దివ్యాంగులకు ఏర్పాటు చేసిన భోజనాన్ని స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా ఉగాదికి పర్వదినాన్ని పురస్కరించుకుని దివ్యాంగుల కోసం దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించామని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుందన్నారు. బాగా చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ కోడి ప్రభుత్వానికి ధన్యవాదాలు సార్. తప్పకుండా మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఏది ఉన్నా మీ అందరూ కూడా షేర్ చేస్తే అన్ని కూడా మనం జాగ్రత్త చేసి పెడదాం. వెళ్ళిపోండి మీరు అలా వెళ్ళిపోండి, లోపలికి వెళ్ళిపోండి. పన్నీర్ శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలో రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. మైనార్టీ నాయకుడు ఉమర్ ఖాన్ తన నివాసం వద్ద 500 నిరుపేద కుటుంబాలకు రంజాన్ తోఫా, చీరలను పంపిణీ చేశారు. స్థానిక సీఐ శేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొని పేదలకు సాయం అందించారు. దాన ధర్మాలు చేయడమే ఇస్లాం మత సారాంశమని, పేదలకు అండగా నిలవడం సంతోషంగా ఉందని ఉమర్ ఖాన్ పేర్కొన్నారు. నిన్న పెనుగొండలో మంత్రి సవితమ్మ ఇచ్చిన ఇఫ్తార్ విందుపై కూడా ఈ సందర్భంగా ఆయన హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
ఆశీస్సులతో అలాగే అల్లా ఒక దయా కృపతో రంజాన్ తోఫాని పంచడం జరుగుతుంది. కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లింస్కి నా వంతు సాయంగా 500 మందికి రంజాన్ తోఫాని పంచడం జరుగుతుంది. మా ఇస్లాంలో ఉండే సూత్రం ప్రకారము పేదవారికి సాయం చేయాలా అనే ఆలోచనతో మేము ఈరోజు రంజాన్ తోఫాని పంచడం జరుగుతుంది. 500 కుటుంబాలకి రంజాన్ తోఫాని పంచడం జరిగింది. అలాగే నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు సవితమ్మక్క గారు రంజాన్ తోఫా మరియు ఇఫ్తార్ విందు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాము. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు మరియు ఉగాది శుభాకాంక్షలు. ముస్లిం మైనార్టీ పట్ల ఉండే వాళ్ళ సేవాభావాన్ని నిన్న ఇఫ్తార్ విందు అలాగే రంజాన్ తోఫాని పంచడం జరిగింది. అక్కగారికి మైనార్టీస్ మీద ఎంత ప్రేమ ఉందో నిన్న చూస్తే మాకు అర్థమవుతుంది. అక్కగారికి అలాగే ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలుపుతున్నా. అందరికీ ఈదుల్ ఫితర్, ఈద్ ముబారక్, ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నాం. రైట్, ఇవి ఇప్పటి వరకు ఉన్న పక్కా లోకల్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.